తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశాన్ని ఒకసారి మనము చదువుకుందాము. కీర్తనలు 147 దావీదు కీర్తన 10-11 వచనాలు మనం చూసిన వారమైతే, అక్కడ దేవుడు ఏ విషయాన్ని గురించి వ్రాయించాడో, మరి ఆయన ఆనందము, ఆయన సంతోషము ఎక్కడుందా అన్న విషయాన్ని దేవుడు మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం చదువుకుందామండి. గుర్రములు బలమునందు ఆయన సంతోషించడు, నరుల ఖాళీ సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తుల గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరి 10వ వచనంలో మనకి ఏం కనిపిస్తూ ఉంది అని అంటే, గుర్రముల బలము యందు దేవుడు సంతోషించేవాడు కాదు అని ఇక్కడ మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకని గుర్రాలు ఏ సమయంలో ఉపయోగిస్తారండి? దేవుడు గుర్రాల గురించే ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మరి యుద్ధాల సమయంలోని గుర్రాలను ఉపయోగించినట్లుగా మనకి తెలుసు. మరి ఎక్కువగా గుర్రాల యొక్క బలము కానీ లేదా రథాల యొక్క బలము కానీ ఆనాటి కాలంలో మనం చూసిన వారమైతే ఐగుప్తు దేశంలోని మరి గుర్రాలు చాలా బలంగాను, మరి యుద్ధానికి ఉపయోగకరంగా తర్బీదునిచ్చిన గుర్రాలుగాను మనకి అక్కడ ఉన్నట్లుగా మనకి తెలుసు. మరి ఆ గుర్రాలు రథాలు చాలా పటిష్టంగాను, చాలా బలంగాను, చురుకైనవిగాను ఉన్నట్లుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. మరి సొలొమోను గురించి మనం ఒకసారి చూస్తే, సొలొమోను గారు కూడా మరి రాజైన తరువాత మరి అక్కడి నుంచే కదండి గుర్రాలను రథాలను తెప్పించుకుంటాడు ఐగుప్తు దేశంలో నుంచి. మరి అక్కడ ఉన్న గుర్రాలు లేదా రథాలు చాలా బలంగాను, చాలా పటిష్టంగాను ఉండడం వలన ఆ దేశంలోని ఉండే ఆ గుర్రాలకి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టే మరి అక్కడున్న క్వాలిటీని బట్టే సొలొమోను మహారాజు గారు తెప్పించుకుంటారు. మరి ఫరో గురించి మనము ఆలోచన చేసిన వారమైతే ఒకసారి, మరి ఫరో మరి దేనిని బట్టి అతిశయపడ్డాడు, ఆనందించాడు అని మనం చూస్తే, ఫరో తనకున్న అధికారాన్ని బట్టి, తన దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టి, గుర్రములను బట్టి, రథములను బట్టి, అధికారమును బట్టి ఆనందించినట్లుగా మనకి కనబడుతుంది. నిజమే కదండి. మరి గుర్రాలు చాలా బలంగా యుద్ధానికి పరిగెత్తే విధంగా సిద్ధముగా ఉండే బలం కానీ, గుర్రాలు కానీ, సైన్యం కానీ తన దగ్గర ఉండడం వల్ల మరి వాటన్నిటిని బట్టి కూడా మరి ఫరో ఆనందించినట్లుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. యుద్ధరంగంలో తాను గెలుపును బట్టి ఆయన ఆనందించాడు. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గుర్రాలు మరి యుద్ధములో గెలుపొందడం వల్ల మరి ఆ గెలుపును బట్టి ఫరో ఆనందించినట్లుగా, సంతోషించినట్లుగా మనకి కనబడుతుంది. మరి యుద్ధరంగంలో గుర్రం కంటే వేగంగా ఏదైనా పరిగెడుతుందా అని అంటే మరి లేదని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధానికి బాకా ఊదగానే గుర్రం తనకున్న శక్తిని బట్టి, బలాన్ని బట్టి చాలా వేగంగా యుద్ధరంగంలో పరిగెత్తుతుంది. అలా పరిగెత్తి మరి యుద్ధంలో గెలుపు కూడా, విజయాన్ని కూడా అది సాధిస్తుంది, పొందుకుంటుంది. మరి ఫరో రాజు మరి తన దగ్గరున్న గుర్రాలను బట్టి, రథాలను బట్టి, అధికారాన్ని బట్టి, తన సైన్యాన్ని బట్టి ఆయన ఆనందించాడు, సంతోషించాడు. మరి మనుషులు సంతోషించిన వాటి యందు దేవుడు సంతోషించేవాడు కాదు. మనుషులు వేటి యందు లక్ష్య పెడతారో మరి దేవుడు వాటిని లక్ష్య పెట్టేవాడు కాదు. మరి దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు అనంటే, మనకున్న భక్తి జీవితాన్ని బట్టి, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండే విధానాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మరి అలానే క్రైస్తవులు
ఈ లోకమనే యుద్ధరంగంలో ఓడిపోకుండా అనగా పడిపోకుండా చివరి వరకు అనగా మరణము వరకు నడిపించేది గెలిపించేది దేవుడొక్కడే కదండి. మరి గుర్రాలు యుద్ధరంగంలో గెలుపునిచ్చినప్పుడే మరి రాజులంతటి వారు ఆనందిస్తూ ఉన్నప్పుడు, మరి మీ లోకమనే యుద్ధరంగంలో మనం గెలిచినప్పుడు, మనము ఈ లోకములో పరుగెట్టినప్పుడు, మరి ఆ పరుగును చివరి వరకు మనం కడముట్టించినప్పుడు దేవుడెంత ఆనందిస్తాడండి, దేవుడెంత సంతోషిస్తాడండి. మరి పౌలు గారు ఒక మాట అంటారు కదండి, నా పరుగును నేను కడముట్టించి ఉన్నాను, నా కొరకు నీతి జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. మరి ఆయన ఆ మాట పలికి ఉన్నాడంటే అది ఊరికనే వచ్చిందండి. ఆయన ఆ జీవ కిరీటం ఆయనకి ఊరికే వచ్చిందా? లేదండి. దానికోసం ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. తన జీవితంలో చాలా కష్టాలు, చాలా నష్టాలు, చాలా శ్రమలు, నిందలు, అవమానాలు, జాగారాలు, ఉపవాసాలు, ఇలా చాలా ఆయన అనుభవించాడండి. క్రీస్తు పడిన శ్రమలలో ఇక ఏవైనా కొదువుగా ఉన్నట్లయితే మరి నేను అనుభవిస్తాను, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానంటాడండి. నిజంగా తనను తాను ఎంత సమర్పించుకున్నాడో, తనను తాను దేవునికి ఎంతగా ఆయన సమర్పించుకొని తన జీవితాన్ని ధారపోసాడు అన్నది మనందరికీ తెలుసండి. కాబట్టే ఆయన ఆ మాటలు పలకగలుగుతున్నాడు. మరి ఈ లోకమనే యుద్ధరంగంలో ఆయన మరి గెలుపును సాధించాడు. ఆయన ఈ లోకమనే యుద్ధరంగంలో శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించి దేవుడు తన కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యానికి ఆయన వారసుడు కాగలిగి ఉన్నాడు. జీవ కిరీటాన్ని ఆయన పొందుకోగలిగి ఉన్నాడు. మరి మనము క్రైస్తవులుగా ఈ లోకమనే యుద్ధరంగంలో ఓడిపోకుండా, పడిపోకుండా మరణము వరకు మనల్ని నడిపించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడొక్కడే. మరి గుర్రము యుద్ధరంగంలో గెలుపొందినట్లుగా మనం కూడా ఆత్మీయ జీవితంలో గెలవాలన్నా, నిలవాలన్నా వాక్యము మనకు చాలా అవసరమైంది. అంత మాత్రమే కాదు, దేవుని మాటలు మనకు అవసరమైనది. మనము ఆత్మీయంగా గెలవాలి అంటే వాక్యం ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరము. మరి అలానే వాక్యాన్ని ధ్యానించే విషయం కూడా అంతే అవసరమై ఉన్నది. మరి వాక్యాన్ని కేవలము చదివి ప్రార్థన చేయడం వరకే కాకుండా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ, ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఈ లోకాన్ని మనము జయించగలము. మనం శారీరకంగా గెలవాలి అని అంటే మన శరీరానికి మనం నిలవబడాలన్నా, గెలవాలన్నా, పరిగెత్తాలన్నా, మనం పని చేయాలన్నా, మనం కష్టపడాలన్నా మనకి కాళ్ళు చాలా అవసరం కదండి. అలానే మన భక్తి జీవితంలో మనం పడిపోకుండా నిలవబడాలంటే వాక్యము, ప్రార్థన మనకు కూడా అంతే అవసరమైనది. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మీయతకు కూడా, మన ఆత్మను బలపరుచుకోవడానికి కూడా వాక్యము మనకి అంతే అవసరమైనది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం కదండి, నాకు శక్తి సరిపోదు, నాకు బలం సరిపోదు, నాకు వివేకము లేదు, నేను చిన్నవాడిని, నేను బలహీనుణ్ణి అని అనుకొని మనము చాలాసార్లు కృంగిపోతూ ఉంటాము కదండి. కానీ మరి పౌలు గారు మనకి ఒక మాటను తెలియజేస్తున్నారు. పౌలు గారు ఏమంటారో తెలుసండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటాడు కదండి. మనకు అందరికీ తెలిసింది కదా. మరి పౌలు గారిని బలపరిచిన దేవుడు మనల్ని బలపరచడా, మనల్ని లేవనెత్తడా? ఈ లోకమనే యుద్ధరంగంలో మనల్ని దేవుడు గెలిపించడా? మరి పౌలు గారిని గెలిపించాడు కదా. పౌలు గారికి దేవుడు మరి సహాయము చేసి తనను బలపరిచి తన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే విధంగా, ఆ యొక్క పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే విధంగా దేవుడు తనను బలపరిచాడు కదండి. తన జీవితంలో ఎన్నో శ్రమలు చవి చూశాడు. మరి దేవుడు తనను బలపరిచి ముందుకు నడిపించాడు కదా. మరి మనల్ని బలపరచడంటావా? ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే లోక ఆశల నుంచి దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు, తప్పిస్తాడు. వాటిని జయించే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహింపచేస్తాడు. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని మనము అసహించుకుంటాము. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదండి, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని మనము అసహించుకుంటామంట. చెడుతనం అనగా ఈ లోకంలో ఉన్నదంతయు చెడే. ఈ లోకంలో ఉన్నదంతయు కూడా
నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. మరి వీటితోనే కదండి ప్రతి మనిషి తన యొక్క జీవితాన్ని, తన బ్రతుకుని పాడు చేసుకుంటున్నాడు. దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు కదా. మరి వాటిని జయించాలి, వాటిని అంటకుండా, ఆ మలినాన్ని మనం అంటించుకోకుండా బ్రతకాలి అని అంటే దేవుని వాక్యం మనకి ఎంతైనా అవసరం ఉన్నది. మరి లోకమనే యుద్ధరంగంలో మనం గెలవాలంటే దేవుని వాక్యము మనకి చాలా అవసరం. దేవుడు మనకి చాలా అవసరం. అలానే మనం ఇంకొక వాక్యాన్ని చదువుకుందామండి. సమూయేలు గ్రంథము. మరి దేవుడు గుర్రములు బలమయందు ఆనందించే దేవుడు కాదు. అలానే మనిషికుండ శక్తిని బట్టి, బలాన్ని బట్టి, తను కలిగి ఉన్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు. మరి సౌలు గురించి మనం ఆలోచన చేసిన వారమైతే మరి ఆయన ఏ విధంగా దేవుని నుంచి దూరం అయిపోయాడో, దేవుని ఆత్మ తన యొద్ద నుంచి ఎందుకు తీసివేయబడింది అన్న విషయాన్ని మనము చూసిన వారమైతే ఇక్కడ మనకి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి మనము చదువుకుందామండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివన్నెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించెను. విన్నారండి? గొర్రెలు అర్పించడం వల్ల, మేకలు బలులు అర్పించడం వల్ల దేవుడు వాటి యందు సంతోషించేవాడు కాదు. దేవుని మాట ఎవరైతే గైకొంటారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొని యెహోవా మాట ప్రకారము జీవిస్తారో, అలానే చేస్తారో, మరి వారిని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు అని అంటున్నాడు. అలానే కాస్త మనం ముందుకు చదువుకుంటే, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించినా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చూసారండి, మనము బలులు అర్పించినా, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించినా దేవుని మాట వినటము, దేవుని ఆజ్ఞలను గైకొనటము శ్రేష్టము. మరి వాటి యందే దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని ఇక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి సౌలు చేసిన తప్పు ఏంటంటే, దేవుడు అమాలేకులను చంపేసి రమ్మంటే అక్కడ శేషము మిగలకుండా ఏది కూడా అక్కడి నుంచి తీసుకొని రాకూడదు అని అన్నప్పుడు సౌలు చేసిన పొరపాటు ఏంటంటే, అక్కడ బలిసిన గొర్రెలను, ఎడ్లను తీసుకొని వచ్చి దేవునికి దహన బలి ఇవ్వాలనుకుంటాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అసలు ఏవి తీసుకొని రావద్దు అన్నాడు. కానీ ఈయనేం చేశాడు? దేవుని మాటను ధిక్కరించి తిని యొక్క స్వనీతిని ఆధారం చేసుకొని మరి ఏవో చేయాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందండి? దేవుడు అతన్ని తృణీకరించాడు. పరిశుద్ధాత్మ అతని నుంచి తీసివేయబడింది. తన అధికారాన్ని దేవుడు తీసివేశాడు. మరి గొర్రెలను, వెడ్లను, పశువులను వీటిని అర్పించుట కంటే నా మాట వినేవాడే శ్రేష్ఠుడు. మరి వాటి యందే నేను ఆనందిస్తాను, కానీ వీటన్నిటిని అర్పించడం వల్ల నాకు ఎటువంటి ఆనందము లేదని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు కదండి. మరి దేవుడు ఆనందించే వాటిని మన జీవితంలో జరిగించాలి, కానీ దేవుడు కోరుకొనలేనివి మన జీవితంలో జరిగించకుండా ఉండడమే మంచిది. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితిలో మనం ఉండాలి, కానీ ఆయన శాపాన్ని పొందుకునే స్థితిలో మనము ఉండేవారుగా ఉండకూడదండి. ఆయన దేని యందు ఆనందిస్తాడు అని అంటే, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో మరి వారి యందు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. కృప అనేది చాలా గొప్పది కదండి. మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నా దేవుడు మనం క్షమించి ఆయన కృప చేత మనల్ని బలపరిచి మరలా మనల్ని నీతిమంతులుగా ప్రతి క్షణం మనల్ని తీర్చిదిద్దుతూ నూతనంగా కడుగుతూ ఆయన వాక్యం ద్వారా సరి చేసుకునే కృపను, భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. ఆ కృపను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకునే వారుగా ఉండకుండా ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు
మనము కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అలా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడో కూడా ఇక్కడ మనకి గ్రంథం తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 103:17 నుంచి మనం ఒకసారి చదువుకొని ముగించుకుందామండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. చూసారండి, ఎవరైతే ఆయన నిబంధనను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన కృప ఎప్పటి వరకు నిలిచి ఉంటుందని గ్రంథం తెలియజేస్తుందంటే యుగ యుగములు నిలిచి ఉంటుంది. అంత మాత్రమే కాదండి, ఆయన నీతి కూడా వారి యొక్క పిల్ల తరము వరకు నిలుచును. మరి అలాంటి నిలిచే ఆశీర్వాదాన్ని మనం ఎవ్వరం కూడా పోగొట్టుకోకుండా పోగొట్టుకునేవారుగా మనము ఉండకూడదండి. దేవుడు బలము యందు ఆనందించే దేవుడు కాదు. నరులు ఖాళీ సత్తువును బట్టి కానీ తనకున్న అధికారాన్ని, తనకున్న బలమును, తనకున్న సైన్యాన్ని, తనకున్న అధికారాన్ని బట్టి దేవుడు ఆనందించే దేవుడు కాదు. మరి దేని యందు ఆనందిస్తాడనంటే ఆయన కృప కొరకు, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వారి యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, యుగ యుగములు కూడా ఆయన కృప మన మీద ఉంటుంది. మనకి మాత్రమే కాదు, మన పిల్ల తరము వరకు కూడా ఆ కృప నిలిచి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మరి అట్టి అవకాశాన్ని క్రైస్తవులుగా మనం పోగొట్టుకోకుండా దానిని పొందుకునేంత వరకు కూడా మనము, మరి పౌలు గారు ఎలా అయితే తన పరుగును కడముట్టించున్నారు, మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని అలానే బలపరుచుకుంటూ ఆయన రాకడ వరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.